లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు చదువును. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించ ఆయన నన్ను పంపి ఉన్నాడు. కనుక ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు యేసు అనే క్రీస్తును లోకానికి పంపించారు. చెరలో ఉన్న వారిని విడిపించుటకు పంపించారు. చెర అంటే ఏంటి? చెరలు అర్థమైందా? చాలా మంది అంటుంటారు, అబ్బా వాళ్ళని చాలా చెర పెడుతున్నారండి. చెర అంటే హింసించబడుట, బాధించబడుట, బాధలు అనుభవించుట, కష్టాలు అనుభవించుట. కనుక లోకమంతా కూడాను సాతాను చేత బాధించబడుతున్నారు, అపవాది చేత బాధించబడుతున్నారు, వేధించబడుతున్నారు, దుష్టుని చేత శోధించబడుతున్నారు, బంధించబడి ఉన్నారు. లోకమంతా అపవాది చేత బంధించబడి ఉన్నది. లోకమంతా పాపము చేత బంధించబడి ఉన్నది. లోకమంతా అపవిత్రతతో, దుష్టత్వముతో, దుర్మార్గముతో, నాశనముతో మానవుడు బంధించబడి ఉన్నాడు. కనుక బంధించబడినటువంటి ప్రతి మనిషికి శరలాంటి విడుదల కలగాలి. శరలో నుండి విడుదల కలిగినట్లుగా, అంటే జైల్లో నుండి విడుదల కలిగినట్లుగా, బంధకాల నుండి విడుదల కలిగినట్లుగా యేసు క్రీస్తులో విడుదల ఉంది. విడుదల అంటే విడిపించబడటం, విడుదల చేయటం. అప్పుడప్పుడు మనం అంటుంటాం, జైలు నుంచి విడుదలయ్యారండి వాళ్ళని అంటారా? జైలు నుంచి విడుదలైనప్పుడు వాళ్ళలో ఎట్లా ఉంటుంది? ఏడుకుంటుందా? ఎట్లా ఉంటుంది? వాళ్ళ ముఖం సంతోషం. 10 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి, జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు జైల్లో నుంచి ఆ రోజు బయటకు వస్తున్నప్పుడు ఆ మనిషికి ఎట్లా ఉంటుంది? ఆనందం. ఈరోజు నేను బయట ముఖాన్ని చూస్తున్నా, ఈ రోజు నా ఇంటికి నేను వెళ్తున్నా, నా భార్య బిడ్డలను చూసుకుంటున్నా, ఈ రోజు నాకు విడుదల వచ్చింది, జైలు నుంచి విడుదలవుతున్నాను అంటే, శరసాల్లో వేయబడ్డ మనిషి విడుదలవుతున్నప్పుడు, జైలు పెట్టిన మనిషి విడుదలైనప్పుడు ఎంత సంతోషంతో, ఎంత ఆనందంతో ఉంటాడో. ఈ లోకంలో ప్రతి మనిషి, పాపములో ఉన్న ప్రతి మానవుడు శరలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు, బంధించబడిన వాడిగా ఉన్నాడు. కనుక బంధించబడిన వాడికి, శరలో ఉన్న వారికి, బంధకాలలో చిక్కున్న వాడికి, కట్టబడిన వాడికి, చుట్టబడిన వారికి విడుదల కలగాలి అంటే విడిపించేవాడు కావాలి. అంతేనా? ఎవరు కావాలి? విడిపించేవాడు కావాలి. ఇప్పుడు జైల్లో ఉన్న వాడిని విడిపించాలంటే ఏం చేయాలమ్మా? ఒకడు ఏం చేయాలి? సాక్షులు ఉండాలి. అలాగనే ఈ సాక్షులు చెప్పి, ఆ సాక్షులు చెప్పిన దాన్ని బట్టి విడుదల కలుగుద్ది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బంధకాలలో ఉన్న మనందరికీ విడుదల కలిగి ఉన్నది. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే విడిపించుట. హల్లెలూయా. క్రిస్మస్ అంటే విడుదల చేయబడుట. పాపములో ఉన్న ప్రతి మనిషిని విడిపించడానికి లోకానికి వచ్చాడు యేసయ్య. అపరాధములో ఉన్న ప్రతి మనిషికి విడుదల చేయడానికి వచ్చాడు యేసయ్య. నిత్య నరకము నుండి నిత్య నాశనంలో పడకుండా విడిపించడానికి వచ్చాడు యేసయ్య. అందుకే అంటున్నాడు, చెరలో ఉన్న వారికి విడిపించుటకు వచ్చెను, చీకటి చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకును, మరియు పాపములకు సాతానుకు బందీలైన ఆత్మ సంబంధిత బందీలను విడిపించడానికి యేసు పంపబడెను. చెరలో నుండి నా ప్రాణమును తప్పించుము, చెరలో నుండి వెలుపలకు తెప్పించుము. దేవుడు బంధించబడిన వారిని విడుదల చేయడానికి నన్ను పంపించాడు. దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము, చెరలో నుండి నన్ను రక్షించుము. ప్రియులారా, ఈ లోకం పాపం అనే చెరలో ఉన్నారు.
దుష్టత్వం అనే శరలో ఉన్నారు, నాశనం అనే శరలో ఉన్నారు, బంధకాలు అనే శరలో ఉన్నారు. ఇటువంటి ప్రజలకు విడుదల కలగాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు జననమే ప్రతి మనిషికి విడుదల కలిగింది. యేసు పుట్టుకతోనే లోకానికి వెలుగొచ్చింది. యేసు జననంతోనే లోకానికి విడుదల కలిగింది. యేసుక్రీస్తు పుట్టుకతోనే ప్రపంచానికి విమోచన వచ్చింది. కనుక యేసు ప్రభు వారి జననము లోకానికి విడుదల. నిజంగా నీవు నమ్మితే, యేసుక్రీస్తు నమ్మితే నీవు విడిపించబడ్డట్టే. శాపము నుండి, బంధకము నుండి, శరల నుండి, నరకము నుండి, నిత్య నాశనము నుంచి విడుదల విడుదల. అందుకే యేసుక్రీస్తు నమ్ముకోతలకి నీ జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ఇప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది? అందుకనే క్రీస్తును నమ్మకం ముందు మన జీవితంలో అంతా కూడా అశాంతి ఉంటుంది. అంటే అశాంతి అంటే ఏంటి? నోటి నుంచి వచ్చే బూతులు, అబద్ధాలు, వ్యసనాలు, త్రాగుడు, జోదము, వ్యభిచారము, కొట్లాట, తిట్టుకోవటం, కొట్టుకోవటం, అరుచుకోవటం, ఊరక, ప్రజల మీద పడి ఎగబడి స్వీట్సుకు తింటాం. ఇలా మానవుని జీవితంలో ఈ పాపం అనేది ఒక భయంకరమైన బానిసత్వం. ఈ పాప బానిసత్వం నుంచి మనిషి విడుదల పొందటమే యేసుక్రీస్తును నమ్ముకోవటం. యేసుక్రీస్తును నమ్మిన రోజే నీకు నిజమైన విడుదల కలిగినట్టు. ఆ రోజే నిజమైన క్రిస్మస్ నీ జీవితానికి కలిగినట్టు. ఇది మనం చేసుకునేది ఒక పండగే. అసలైన క్రిస్మస్ అవుతుంది. అసలైన క్రిస్మస్ అవుతుంది. క్రిస్మస్ అంటే వాసవి వాసవి క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? ఇప్పుడు దాకా విన్నారు? అర్థం చెప్పు. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? సంతోషం. మంచిదే. ఆనందం, సంతోషం. ఇదంతా కేక్ కట్ చేసుకోవడానికి, స్వీట్లు తినడానికి, పాయసం తినడానికి ఇది మనకు పనికి వస్తుంది. కానీ నిజమైన క్రిస్మస్ ఉంటుంది, అసలైన క్రిస్మస్ అవుతుంది. అది అసలు క్రిస్మస్కి అర్థం. ఏమిటా క్రిస్మస్ అంటే, క్రీస్తుని ఎప్పుడైతే నిజంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, నిజమైన క్రీస్తును మనం ఎప్పుడైతే మన గుండెల్లోకి చేర్చుకొని ఆ ప్రభుని మన గుండెల్లో పెట్టుకుంటామో, అప్పుడే నిజమైన క్రీస్తు మనలో పుట్టినట్టు. హల్లెలూయా. అప్పుడే మనలో నిజంగా క్రిస్మస్ పండుగ జరిగినట్టు. సంవత్సరం క్రిస్మస్ పండుగలు వస్తూనే ఉంటాయి. సంవత్సరం కొత్త సంవత్సరం పండుగలు వస్తూనే ఉంటాయి. సంవత్సరం దసరా పండుగ వచ్చినట్టు అన్ని పండుగలు వస్తాయి. దీపావళి పండుగ వచ్చినట్టు యాత్ర పండుగలు వస్తాయి. కానీ పండుగ వచ్చింది, పండుగ పోయింది తప్ప హృదయంలో మార్పు రాదు, మనిషిలో మార్పు రాదు, ప్రవర్తనలో మార్పు రాదు, జీవితంలో మార్పు రాదు, బ్రతుకులో మార్పు రాదు. కానీ ఉపయోగం క్రిస్మస్ పండుగలు. మార్పు లేని ఈ పండుగలు దేనికి? మారని జీవితంలో ఈ పండుగలు దేనికి? ఎప్పుడైతే మార్పు మనలో నిజంగా కలిగిందో అదే ఆ రోజే, ఆ క్షణమే నిజమైన క్రిస్మస్ మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. అందుకే యేసుక్రీస్తు నమ్ముకున్న వారి జీవితంలో ఎప్పుడు కూడా దిగులు పడదు. ఒక పక్క అన్ని పోతానే అంటారు. ఏమయ్యా మన పొలం అమ్మావు, అంతకుముందు పొలం అమ్మావు, 5 ఇల్లు అమ్మావు, 5 వెనక నీకు బతకడానికి ఏమి లేదు, 5 రేపు పొద్దున్న నీ తిండి ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, ముసలితనం వచ్చినప్పుడు నీకు నీ భవిష్యత్తు 5 బట్ ఐ విల్ బిలీవ్ ఇన్ ఓన్లీ జీసస్. నేను భయపడను, లెక్క చేయను, నేను దేవుని విశ్వాసం ఉంచాను. ఆయన నన్ను పోషిస్తాడు, ఆయనే నన్ను పోషిస్తాడు అని ఎప్పుడైతే శ్రమలో ఆయనపై ఆదుకుంటామో, కష్టాల్లో ఆయనపై ఆదుకుంటామో, ఆయన అర్థం చేసుకుంటామో, అప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. కనుక క్రిస్మస్ పండుగ అంటే ఎప్పుడు ఆనందించేటటువంటి హృదయం మనలో ఉండాలి. అది ఎప్పుడు క్రిస్మసే. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆనందం వచ్చినా, ప్రతి పరిస్థితిలో
అనుకూల పరిస్థితి, అననుకూల పరిస్థితి. అన్ని పరిస్థితులకు సమానంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో కలిగినట్టు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును ఆరాధించటం అంటే దాని అర్థం ఏంటి? హృదయంలో ఎప్పుడు క్రీస్తును మననం చేసుకోవటం, ధ్యానించటం, తెలుసుకోవటం, ఆరాధించటం, ఆయనపై ఆనుకుని జీవించటం. ఆమేన్. దేవునిపై ఆనుకొని బ్రతికితే ఎల్లప్పుడూ క్రిస్మస్ పండుగ. ఏ పరిస్థితి వచ్చినా సరే, కన్నీరు వచ్చినా, అప్పులైనా, ఇబ్బందులు వచ్చినా, కొడుకులు పోయినా, కూతుర్లు పోయినా, ఒక పక్క కూతురికి అక్కడ ఇబ్బందులు వచ్చినా, ఒక పక్క కొడుకు కష్టాలు వచ్చినా, ఈ జీవితం శ్రమలతో నలిగిపోతున్న క్రీస్తు మనలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం. ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. ఏ మాత్రం ఇంచు కూడా ఎనికి తగ్గినట్టుగా, ఇంచు కూడా కొంచెమైనను మనలో వెనకంచి వేసినట్టుగా ఉండద్దు. దేనికి పోతే ఏమంటారు? దీన్ని ముందుకు పోవలసిన వాడు వెనకంచి వేస్తే ఏమంటాడు? భయం. అది కదా. ముందుకు పోతే ధైర్యం. ఎక్కడ పోతాం? ధైర్యం. వెనక పోతుంటే భయం. కనుక ప్రతి మనిషి ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ముందుకు వెళ్ళేవాడిగా ఉండాలి, కానీ వెనకపోయేవాడిగా ఉండకూడదు, వెనకంచి వేసేవాడిగా ఉండకూడదు, మెడను తిప్పేవాడుగా ఉండకూడదు. కనుక ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, కన్నీరు వచ్చినా, ఆపద వచ్చినా, కరువైనా, కాటకమైనా, తిన్నా, తిరగకపోయినా, జరిగినా, జరగకపోయినా, ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా బ్రతికినప్పుడు నిజంగా నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే ఎల్లప్పుడూ నీ జీవితంలో క్రిస్మస్. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే పుట్టినరోజు. జో లాలి లాలి యేసయ్య లాలి అంటే యేసు ప్రభువుగా బాలుడు కాదుగా. ఆయన పుట్టడం అయిపోయింది, ఆయన పెరగటం అయిపోయింది, ఆయన చావటం అయిపోయింది, ఆయన సమాధి చేయటం అయిపోయింది, సమాధిలో ఉండి కూడా లేచి పైకి వెళ్ళటం అయిపోయింది. ఇంకా లేడు సమాధిలో. సమాధిలో కూడా లేడు ఆయన. బాలుడు అంటే ఎప్పుడు ఇంకా బాలుడేనా? అంటే బాలుడుగా ఉండే క్రిస్మస్ రోజు పండగ ఎప్పుడు పండగలేనా? హల్లెలూయా. ఈ మాట చెబితే ఏమయ్యా నువ్వెందుకు చేసావు, కేక్ తెప్పించావు మరి అంటారు. ఏమయ్య నువ్వెందుకు పరమాణం చేయించావు, పాచం చేయించావు అంటారు. ఏమయ్య నువ్వెందుకు కొట్టేసుకున్నావు పండగ కాబట్టి అంటారు. అంతే కదా. మంచిది. కాబట్టి క్రిస్మస్ అనగా విడుదల. గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే విడుదల. క్రిస్మస్ అంటే విడుదల, విడిపించబడుట. కనుక దేవుడు ఈ రోజు మనకి విడుదల ఇచ్చినందుకు సంతోషం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. కనుక విడుదల వచ్చింది. అర్థమైందా? విడుదల. విడుదల చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంది? క్రిస్మస్ అంటే ఏంది? విడుదల. మరి దేని నుంచి మనం విడిపించబడ్డాం? దేని నుంచి మనం విడిపించబడ్డాం? పాపం నుండి విడిపించబడ్డాం, శ్రమలో నుండి విడిపించబడ్డాం, కష్టాల నుంచి విడిపించబడ్డాం, ఆపదల నుంచి విడిపించబడ్డాం. ప్రతి పరిస్థితుల్లో నుంచి మనం విడిపించబడ్డప్పుడే నిజమైన క్రిస్మస్. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మనం ఇప్పుడు